సుమతి శతకంలో ఒక పద్యం ఉంది. కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే అదేమన్నా ప్రవచనాలు చెప్తుందా? పొరపాటునో గ్రహపాటునో ఒక అనర్హుడికి పట్టం కడితే, పరిపాలన అటుంచితే వాడు చేసే పిచ్చి పనులు ఉన్మాద చేష్టలతో ప్రజలు జుట్టు బిక్కుంటున్నారు. సభాస్థలి గుడి కావచ్చు, బడి కావచ్చు, సభికులు మహిళలా చిన్నారులా నీకు అనవసరం. వర్షానికి ఉరుముకి ఒకటే మంత్రం అన్నట్లు ఎప్పుడు చూసినా ఒకటే పాఠం. హుందాగా ప్రవర్తించి ఉన్నతంగా మాట్లాడాల్సిన సమయంలో కూడా పెళ్ళాలు పెళ్లిళ్ళ గోల ఏంట్రా బాబు? చేతగాని సవ్వాగాళ్లు మాత్రమే ఆడవాళ్ల ప్రస్తావన తెస్తారు. ఏదో పొరపాటున ఒకసారి మాట్లాడావులే అనుకుంటే, సరేలే మాట్లాడటానికి ఏమి లేక అలా మాట్లాడావు అనుకోవచ్చు. వివాహ వ్యవస్థలు, హైందవ సాంప్రదాయాలు, సంస్కృతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే జనాలకి కంపరంగా ఉంది. నీ తాతకి అఫిషియల్ గా ఎందరు, అనఫిషియల్ గా ఎందరు? నీ అయ్యకు ఉన్న చెన్నై లింకులేంటి? నీ కుటుంబంలోని మిగతా వారు ఏ సాంప్రదాయాలలో ఉన్నారు? సంప్రదాయాల గురించి సొల్లు మాట్లాడడం అటుంచి నీవు ఎన్నిసార్లు నీకున్న ఒక్కగానొక్క ధర్మపత్నిని తీసుకుని తిరుపతి వెంకన్నకు పట్టు వస్త్రాలు సమర్పించావు? అసలు నీ బాధ ఏమిటో అర్థం కావటం లేదు. ఎదుటి వాళ్లకు ఉంది, నీకు లేదనేనా? అయినా ఆ పోలికేంటి? కార్లతో ఆడవాళ్లను పోల్చటం. ఆడవారి మీద నీకున్న అభిప్రాయం అదే? చట్ట ప్రకారం జరిగిన దానిని కూడా నువ్వు వక్రంగా మాట్లాడుతూ ఉంటే రాజ్యాంగం మీద కూడా నీకు విలువ లేనట్లే ఉంది. నువ్వు వెలగబెట్టిన మంచి ఏదైనా ఉంటే దాని గురించి చెప్పటం మానేసి ఈ పెళ్ళాలు పెళ్లిల రచ్చ ఇందిరాబాబు. నువ్వు మాట్లాడిన మాటలను సమర్థించుకోలేక, ఎలా మాట్లాడాలో తెలియక టీవీ డిబేట్లలో నీళ్లు నమ్ములుతున్నారు మీ అధికార ప్రతినిధులు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం మీదే నీ స్థాయి మనిషి పదే పదే ఒక్క విషయం గురించే మాట్లాడుతూ ఉన్నావంటే ఆ వ్యక్తిని విమర్శించడానికి నీ దగ్గర ఇంకే విధమైన సమాచారం లేనట్లే. చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసి చివరికి చెప్పకూడు కూడా తిన్న నీవు నిజాయితీ పరులను ఎలా విమర్శిస్తావు? పరాజయం పాలయ్యే వాళ్లే ఎదుటి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో, అందున ఆడవాళ్ల జీవితాల గురించి వాగుతూ ఉంటారు. అలా అసందర్భంగా, అసహనంగా మాట్లాడడం నీకు అలవాటైపోయింది. కానీ జనాలకి వినడానికి చేదరా, కంపరం, అసహ్యం పుట్టిస్తున్నాయి. ఎందుకైనా మంచిది, అందరూ అంటున్నట్లు ఒకసారి సైకియాట్రిస్ట్ కి చూపించుకోరాదు? జబ్బు ఏ స్టేజ్ లో ఉందో తెలుస్తుంది. అయినా కుక్కతో ఒక వంకరాన్ని తెలిసి కూడా నీకు చెప్పడం మా టైం వేస్ట్. నీవు మరీ ఇంత చీప్ అనుకోలేదు. సారీ, చూస్తే జాలేస్తుంది. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.